హలో అండి, గుడ్ ఈవినింగ్. ఇవాల్టి టాపిక్ ఏంటంటే పోస్ట్ డికేడ్ డైవర్స్ అంటే ఏంటి అంటే మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ ప్లస్ అయినా కూడా డైవర్సెస్ ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. అదివరకు ఏంటంటే ఒక 5-6 ఇయర్స్ క్రితమో 10 ఇయర్స్ క్రితమో న్యూలీ మ్యారీడ్ కపుల్ పిల్లలు చిన్నప్పుడు ఉన్న గొడవల వలన విడిపోవడాలు ఇలాంటివి ఎక్కువ ఉండే. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఏంటంటే పోస్ట్ డికేడ్ డైవర్స్ అంటే ఏంటంటే ఓ 10 ఇయర్స్ అయిపోయి పెళ్ళయ్యాక 15 ఇయర్స్కో 17 ఇయర్స్కి అంటే పిల్లలు కాస్తంత ఎదిగొచ్చారు, కొంచెం వాళ్ళు 10+ ఇయర్స్ అయ్యారు అన్న తర్వాతన డైవర్స్కి వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువ అవుతున్నారు. అదేంటంటే పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి ఇన్నాళ్ళు కలిసి ఉన్నారు, ఎప్పుడెందుకు డైవర్స్కి వెళ్తున్నారు అన్న ఆస్పెక్ట్కి వస్తే కనుక ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్స్ప్రెస్ చేసేది ఏంటి అంటే డిజింట్రెస్ట్ ఇన్ మ్యారిటల్ లైఫ్, కానీ తర్వాత దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ఎనీ ఫర్దర్ మోర్ రెస్పాన్సిబిలిటీస్. ఇక్కడ ఉమెన్ కూడా డైవర్స్కి ఎక్కువ వస్తున్నారు అండి. సో ఎందుకని వస్తున్నారు అంటే ఎప్పటి నుంచో నేనే చూస్తున్నాను పిల్లల్ని, ఇంట్లో ఇలాగ ఉండిపోతున్నాను, సో చాలు ఇంకా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ ఇన్ దిస్ రిలేషన్షిప్ అంటున్నారు. ఇక్కడ వాళ్ళు అంటే ఎర్లియర్ జనరేషన్స్కి వచ్చేపాటికి డైవర్స్ తీసుకున్నా కూడా ఎక్కువ లేడీస్ పిల్లల్ని వాళ్ళతో ఉంచుకోవడానికి, వాళ్ళతో పాటు పెంచి పెద్దగా చేయడానికి ఎక్కువ టైం తీసుకునేవాళ్ళు, లేకపోతే డెసిషన్ ఈజ్ మోస్ట్లీ ఓరియంటెడ్ టువర్డ్స్ కిడ్స్ అనమాట. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్ వచ్చేసరికి ఈ వైఫ్ అనే ఆవిడ కిడ్స్ని కూడా వద్దు అని చెప్తున్నారు. ఎందుకనంటే ఓకే, లెట్ దెమ్ బీ విత్ దేర్ ఫాదర్. ఏమవుతుంది, ఇప్పుడు నేను పేరెంటింగ్ చేశాను నిన్నాళ్ళు, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, దే కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, లెట్ దెమ్ బీ విత్ దేర్ ఫాదర్ అని చెప్పి పిల్లల్ని కూడా వదిలేస్తున్నారు. దే వాంట్ టు బీ ఇండిపెండెంట్ అండ్ దే వాంట్ టు లివ్ విత్ నో రెస్పాన్సిబిలిటీస్ అండ్ బర్డన్స్ ఎనీమోర్. ఇది రీసెంట్గా పెరుగుతున్న ట్రెండ్ అండి. అయితే కారణం వచ్చేసి ప్రొలాంగ్డ్ డిజింట్రెస్ట్ ఇన్ మ్యారిటల్ లైఫ్. ఇదేదో ఇవాళ రేపు జరిగిపోయింది అని కాదు. ఆ పిల్లలు చిన్నప్పుడు ఉన్నప్పుడు గొడవలు స్టార్ట్ అవ్వడం, ఆ గొడవలు నెక్స్ట్ ప్రొలాంగ్ అవ్వడం, అవి సార్ట్ అవుట్ చేసుకోకపోవడం, అంటే వాళ్ళ పేరెంట్స్ అవనండి, వీళ్ళ పేరెంట్స్ అవనండి, లేకపోతే కపుల్ అవ్వనివ్వండి, దీన్ని సార్ట్ అవుట్ చేసుకోకుండా గొడవ ఇటుక మీద ఇటుక పేర్చినట్టు పెద్దవైపోవడం. ఇక వైఫ్ ఎస్పెషల్లీ దీనిలో వైఫ్ గురించి ఎక్కువ చెప్పాలండి. స్పౌసెస్లో వైఫ్ ఎక్కువ ఈ పోస్ట్ డికేడ్ డైవర్స్కి అప్లై చేస్తున్నారు. ఎందుకనంటే నేను ఎప్పటి నుంచో పడుతున్నాను, చాలిక ఇప్పుడు నా వల్ల ఇక కాదు, సో ఐ వాంట్ టు లివ్ ఇండిపెండెంట్లీ, నాకు ఈ రెస్పాన్సిబిలిటీస్ వద్దు, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు కదా, లెట్ దెమ్ బీ ఆన్ దేర్ ఓన్ థాట్స్ అని చెప్పి వాళ్ళ పిల్లలు ఎక్కడుంటారో అక్కడ ఉండనివ్వండి, ఫాదర్ ఆర్ మదర్, ఐ డోంట్ హ్యావ్ అబ్జెక్షన్ ఆన్ దాట్ అని కూడా చెప్పేస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఫస్ట్ థింక్ చేయవలసిన విషయం ఏంటంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మ్యారిటల్ లైఫ్లో ట్రై టు సార్ట్ ఇట్ అవుట్ ఇన్ ద షార్ట్ టర్మ్ ఓన్లీ.